కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ కేబినెట్ నిషేధిత జాబితా నుంచి తొలగించిన భూములపై నిర్ణయం తీసుకునేందుకు కేబినెట్ సబ్ కమిటీ ఫెరో అలాయిస్ పరిశ్రమలకు ఎలక్ట్రిసిటీ డ్యూటీ టారిఫ్ తగ్గింపు ధాన్యం కొనుగోలు కోసం 700 కోట్ల రుణం తీసుకునేందుకు అనుమతి. రంగారెడ్డి జిల్లా షాబాద్ లో బీఆర్ఎస్ రైతు దీక్ష. కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకారం రైతు భరోసా ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్. 100 రోజుల్లోనే హామీలన్నీ నెరవేర్చానని రేవంత్ ఢిల్లీలో చెప్తున్నారంటూ సెటైర్లు. 6 గ్యారెంటీల్లో అర గ్యారెంటీ మాత్రమే అమలైందంటూ విమర్శలు. సింగపూర్ ఐటీతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం. స్కిల్ యూనివర్సిటీలో పాఠ్యాంశాల వినియోగంపై ఎంఓయూ. ఐటీ సంస్థకు 5,000 పరిశ్రమలతో భాగస్వామ్యం. పాత రేషన్ కార్డులు తొలగిస్తాం అనేది అవాస్తవం. ఈ నెల 26 నుంచి కొత్త కార్డులు జారీ చేస్తామన్న మంత్రి పొన్నం. ప్రతిపక్షాలు కావాలని రాద్ధాంతం చేస్తున్నాయని ఆగ్రహం. ఖమ్మం వెలుగుమట్లలో 500 ఎకరాల్లో అర్బన్ పార్క్ అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని ఆదేశం. చదువుకునే అబ్బాయిలకు ఉచిత బస్సు ప్రయాణం. ఢిల్లీ ఎన్నికల మేనిఫెస్టోపై బీజేపీ కసరత్తు. సంకల్ప పాత్ యాత్ర పేరుతో విడుదల చేయనున్న జేపీ నడ్డా. రాచకొండలో భారీగా డ్రగ్స్ పట్టివేత. 190 గ్రాముల హెరాయిన్ ను పట్టుకున్న పోలీసులు. ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొస్తున్న 2 నిందితులు అరెస్ట్. ₹24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ 81,270 రూపాయలు. హైదరాబాద్ లో మళ్లీ పెరిగిన బంగారం ధరలు. శ్రీశైలంలో ఇవాళ ముగియనున్న మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు. సాయంత్రం శ్రీ స్వామి అమ్మవారికి అశ్వవాహన సేవ. రాత్రి పుష్పోత్సవం, శయనోత్సవం.